అందరికీ నమస్కారం అండి. నేను మీ రవిగణేష్ మంగిన, పీపుల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. ఈ సంక్రాంతి నా ఆంధ్రప్రదేశ్ సోదరీమణులందరూ కూడా ఈ సంక్రాంతి ఆనందంతో కలిసిమెలిసి జరుపుకోవాలని, మీ అందరి కుటుంబాల్లో మీ జీవితాల్లో వెలుగు నిండాలని, ప్రభుత్వం ప్రజలు సమన్వయం చేసుకుంటే ఎక్కడ ఏ సమస్యలు లేకుండా అన్ని సమస్యలు పరిష్కరించబడుతూ కూటమి ప్రభుత్వం ఇంకో 15-20 సంవత్సరాలు అప్రతిహాసంగా రూల్ చేయాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీడియో మీకోసం. ఒకసారి ఈ వీడియో చూడండి. ఆంధ్రప్రదేశ్లో అవినీతిలో తణుకు కాన్స్టిట్యున్సీ టాప్ 5లో ఉందంటండి. దోపిడీలో నిజమే కదా, అభివృద్ధిలో పరుగులే కదా. వరదలపాలెం రోడ్డు ఎంత గతుకులు గుంతలతో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందండి రోడ్డు. అది మీరు వేసారా? గత 5 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు. మీ ఓడే కదా అక్కడ వరదలపాలెం ప్రెసిడెంట్ చేశాడు. మరి వేసారా రోడ్డు? వేయలేదు కదా. మీరు చేయలేనిది మేము చేస్తే అది అభివృద్ధి పరుగులు పెట్టడం కాక ఇంకేమవుతుందండి. అంటే మీరు కరెక్టే కదా. ఎక్కడేసారు మీరు? తణుకు రోడ్డు కూడా వేయలేదు. సచివాలయం తణుకు వెళ్తే మీ గవర్నమెంట్లో మాట్లాడితే మా గవర్నమెంట్లో శాంక్షన్ అయింది, మీ గవర్నమెంట్ మీరే వేసి ఉంటే ఆ క్రెడిట్ మీకే వస్తుంది కదా. మీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా చెప్పినట్టు ఉంటుంది. అది మేము శాంక్షన్ చేసాం, వీళ్ళు వేసారు. అవును, వీళ్ళు వేసారు కాబట్టి చెప్తున్నారు. శాంక్షన్ చేయడం కాదు, ఆచరణలో చేసి ఆ పని చేసి చూపిస్తే అప్పుడు ప్రజలు అనుకుంటారు కరెక్టే, ఈయనే కదా రోడ్డు వేయించారు. మీకు ఏదో రూపాయలు ఎట్లా వేయించారు ఎవరైనా సరే. అది ప్రజలు ట్యాక్స్ పేయర్స్ నుంచి వచ్చిన డబ్బే కదా. అది వేయించారా లేదా అన్నదే అక్కడ సబ్జెక్ట్. చెప్పండి. అలా ఎప్పుడు లేదే. ఆయన సామంతరాజుకి ఎప్పుడు ఉన్నాడు? అతి సామాన్యుడిగా ఉంటాడు. కనీసం వాచి ఉంగరాలు కూడా ఉండవు చేతికి. మీకు చేతికి గొలుసులు ఉంగరాలతో వస్తారు మీరు, ఫ్యాచునర్ కారులో వస్తారు మీరు. ఆయన స్వతహాగా కోటేశ్వరుడండి. స్వతహాగా స్థితిమంతుడు. ఆర్ఎంఎల్ వెంకటరత్న గారి మనవడు ఆయన, పుట్టు శ్రీమంతుడు. పెద్ద చదువు, ఎడ్యుకేషన్తో పెద్ద జాబ్ చేసి ఇండస్ట్రియల్ మెయింటైన్ చేసిన ఆయన
ఆయన సామంత రోజు ఆ ఫీలింగ్ ఎప్పుడూ లేదు. అతి సామాన్యుల్లో వస్తాడు ఆయన. ఆ, ప్రజల సమస్యలు ఇమీడియట్గా పరిష్కారం చేస్తున్నారు. తణుకు నియోజకవర్గ సామాన్యులు ఏంటండి కేసులు పెట్టారు. కేసులు ఎవరి మీద పెట్టారండి? చెప్పండి, చూపించండి సార్ నాకు. ఆ, ఎవరి మీద పెట్టారు కేసులు? చెప్పండి. అతి సామాన్యుడు, సామాన్య జీవితం గడిపే వాళ్ళు ఎవరి మీదైనా ఆయన కేసులు పెట్టారా? పోలీసులు మీ ప్రభుత్వం మీద ఇప్పుడే కరెక్ట్గా చేస్తున్నారు కదా. మీ ఇష్టం వచ్చినట్టు చేశారు. మీరు బొమ్మలాట ఆడించారు పోలీసు వాళ్ళు చేత. ఇక్కడ అలా ఏం లేదే. ఆయన అసలు నియంతృత్వ పాలన లేదు. ప్రజాస్వామ్యానికి తార్కాణం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయన చేసేదంతా కూడా ఆయన అప్పుడు నియంతృత్వంగా మాకు తెలిసి ఇప్పుడు లేదు. మీరు చేసింది ఏంటి? పోలీసులు సిపాయిల కంటే దారుణంగా వాడారు కదా మీరు. అచ్చెన్నాయుడు గారిని బ్లడ్ గారిపోతుంటే ఊరంతా తిప్పారు 100 కిలోమీటర్లు. చంద్రబాబు నాయుడు గారు నిన్నకాక మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టేశారు, ఏం లేదని. మరి 52 రోజులు జైల్లో పెట్టారు కదా మీరు, 2 నెలలు దగ్గర. దానికి ఎవరు సమాధానం చెప్పాలి ఇప్పుడు? చెప్పండి. ఎవరు ఏం అనలేదు, ఇప్పుడు ఎక్కడ అనలేదు. ఎక్కడ అనలేదు. ఉంటారు ఖచ్చితంగా. కాదని ఎవరన్నారండి? ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. గులు కింద పో సామెతలాగా మీరేమైనా మంచి పనులు చేశారేంటి? మీరేమైనా మంచి పనులు చేశారా? జనానికి పంచిపెట్టిన సైట్లు, రైతుల దగ్గర సేకరించిన పొలాలు ఏ రేట్లు కొన్నారు, ఏ రేట్లు చేశారో తెలుసా మీకు? ఇది చేయకపోవచ్చు. గత ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యేలంతా భూ కుంభకోణంలో అడ్డంగా ఉన్నారు. ఇంకా అది అంతవరకు రాలేదు. అది గనక భూ కుంభకోణం బయటకు వచ్చిందంటే చాలామంది ఊసలు ఎక్కెడతారు. ఎవడో వ్యాపారస్తుడి దగ్గర పొలం కొంటే ఆడు ఏదో చూపిస్తాడు జమా ఖర్చు. రైతు దగ్గర పొలం కొంటే రైతు ఎక్కడ ఏం చూపిస్తాడు? జమా ఖర్చు. ఆ డబ్బు ఏం చేసుకుంటాడు రైతు? ఇవాళ రైతు నిజంగా ఎక్కాడంటే మీరు అందరూ మీ పార్టీ వాళ్ళు చాలామంది వెళ్ళిపోతారు జైలుకి. అది మామూలు కుంభకోణమా? గోతులు ఎక్కువ రేట్లు కొనేసి కూడికి పేరుతోటి విచ్చలవిడిగా కాంట్రాక్టులు చేసి దోసేసి సరిగ్గా పోడ్చకుండా మీ ఇష్టం చేశారు ఆ స్థలాలు. మీరు మాట్లాడతారండి, నాకు అర్థం కాదు. మీ ఓడు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తాడు, కోర్టుకి అటెండ్ అవడు 12 సంవత్సరాల నుంచి. ఎవరన్నా ఉన్నారా భారతదేశ చరిత్రలో బయట కోర్టుకి అటెండ్ అవ్వకుండా తప్పించుకు తిరుగుతామా? ఈ గ్యాప్లో మళ్ళీ ఎలక్షన్స్లో పోటీ చేసేసి డబ్బులతో ఓట్లు కొనేసి మళ్ళీ పదవులు అనుభవించడం, సాక్షులు ప్రభావితం చేయడం, కేసుల్ని తప్పించుకోవడం, ఇదే కదా మీ ఓటు చేసేది. మరి ఆ పార్టీలో ఉండి మీరు ఎలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ముందు మీ ఓడిని అటెండ్ అయ్యి సక్రమంగా నిర్దోషిగా నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా బయటికి రమ్మనండి ప్రజల మధ్యకి. ఇదిగో నా మీద అలిగేషన్స్ చేశారు, నేను ఏ తప్పు చేయలేదు, నా మీద ఇలా కేసులు పెట్టారా, నన్ను ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు మీరే చెప్పడం ప్రజలే ఇస్తారు తీర్పు. నిజమే కదా, ఈ నిర్దోషిగా బయటకు వచ్చాడు, ఈయన మీద చేసి మళ్ళీ మీకే అవకాశం ఇస్తారు. తప్పులన్నీ మీ సైడ్ పెట్టుకుని కోర్టుల చుట్టూరు తిరగకుండా కోర్టు చుట్టూ తప్పించుకుంటూ మీ నాయకుడు ఉంటే ఇంకా ఆ పార్టీని పట్టుకుని మీరు ఇంకా ఏదో లైఫ్ లైన్లో ఉండాలని ప్రయత్నిస్తారు మీరు. రాధాకృష్ణ గారు నియంతృత్వం కాదు, ఆయనేం రాజు కాదు, ఆయనేం పాలకుడు కాదు, సేవకుడే. 80-90% ఓట్లతో నెగ్గాడైనా. నియోజకవర్గం అంతా నియోజకవర్గం అందరికీ ఆయన కొడుకుతో సమానం. ఇవాళ ఎవరు ఏంది ఆఫీసుల చుట్టూ తిరిగి పని కూడా లేదు. ఊరూరా ఎలుగు వచ్చేటప్పుడు పెన్షన్ వచ్చేస్తుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఆరోగ్యశ్రీ వచ్చినా, ఏది వచ్చినా
బిల్లులు పెట్టాలన్నా అన్ని పనులు అసలు ఆయన ఇంకా తిరగవలసిన పని కూడా లేదు కాన్స్టిట్యున్సీలోని. ఆయన కోసం ఏదైనా సమస్యలు చెప్పుకుని జనం కూడా లేరు. ఎక్కడికక్కడ తీరిపోతుంటే ఇది అన్యాయంగా కేసులు, అక్రమంగా కేసులు ఎందుకు వచ్చి నేను మాటలు మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయారు. అది ఎలా జరిగింది, తప్పు ఎక్కడ జరిగింది, అది సరిదిద్దుకునే ప్రయత్నం చేసి మళ్ళీ ప్రజల సానుభూతి ప్రధానోద్యోగ్యం పొందే విధంగా మీరు పనిచేయండి. అంతేగాని పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి నియంత్రణతో రాజరకం ఇవన్నీ అంటే ఎవరు ఇని పరిస్థితి ఉండదు. ఆర్ఎంఎల్ రాధాకృష్ణ గారు ప్రజాసేవకుడే, ఖచ్చితంగా ఆయన నాయకుడే, మంచి నాయకుడే. ఆయనేం నియంత్రణం కాదు, ఆయనేం నియంత కాదు. ప్రజామోదంతో నెగ్గినటువంటి ప్రజానాయకుడు, సేవకుడు. ఆయన గురించి మీరు అలా ఎలిగేషన్ సత్మాటు చేసి ఏదో రకంగా మీరు వీడియోలోకి వచ్చి జనం మధ్యకి వచ్చి ఏదో చేయాలి, మనం ఏదో మళ్ళీ రావాలంటే అవదది. ఇంకో 15-20 సంవత్సరాల్లో మీకు అదర్ గవర్నమెంట్ వచ్చే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాలో కానీ. అక్కడ ఎన్డీఏ ఉంటుంది, ఇక్కడ తెలుగుదేశం జనసేన అప్రత్యాసంగా బీజేపీ కలిసి ప్రయాణం చేస్తాయి. అభివృద్ధి అన్నీ అయిపోతున్నాయి కదా, ఇంకేంటి మీరు మాట్లాడేది. అన్ని పనులు అవుతున్నాయి, ప్రజామోదయోగ్యంతో నడుస్తుంది పరిపాలన. ఎక్కడ వ్యతిరేకత లేదు, ఎక్కడ అలిగేషన్ చేసేవాడు లేడు. ఏం చేయాలి, మీరు ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టి మీరేదో రాంగ్ అలిగేషన్స్ చేసి మీరేదో ఎదుటివాడి మీద బురద జల్లి ప్రయత్నం చేయదు. దయచేసి మీరు చులకన అయిపోతారు, మీరు చిన్నవాళ్ళు అయిపోతారు. మీరు రాజకీయంలో అపారమైన అనుభవం నాయకులే కదా, మీరు కష్టపడి ఎదిగిన వాళ్ళే కదా. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు? దయచేసి అలాంటి మాటలన్నీ విరమించుకుని వృధాలపాలెం రోడ్డు తెలుగుదేశం హయాంలో వేసారు. ఇప్పుడు వేసింది కరెక్ట్. చాలా నుంచి రోడ్డు లేక ఆ గ్రామం అంతా వెళ్ళి ప్రజలు కానీ ఆ ఊరు ప్రజలు కానీ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ గోతుల్లోని గొప్పల్లోని తిరగలేక ఈ ఆటకు రోడ్డు అయింది. సంతోషించండి, మెచ్చుకోండి, జరిగిన అభివృద్ధి చూడండి, ఉన్నమాట మాట్లాడండి. అంతేగాని మాకు ఫ్లెక్స్లు పెట్టారు, ఏది ఆ ఫ్లెక్స్లు పేరేసి ఫ్లెక్స్లు పేరైతే ఒకవేళ పేరు వేసుకుంటే మాత్రం ఫ్లెక్స్లో మీరైనా చేస్తారేంటి? అవన్నీ ఒట్టి మాటలు అయ్యి. మీరు ఎక్కడి నుంచైనా అలాంటి అలిగేషన్స్ చేయడం మానేసి మళ్ళీ ప్రజల్లో మీరు సానుభూతి మీరు మీ వర్త్ను ప్రూవ్ చేసుకుని మీరు వచ్చి ప్రయత్నం చేసుకోండి. అంతేగాని ఎదుటివాడిని విమర్శించడం దయచేసి ఆపండి. ఇంతటితో నమస్కారం.